1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. మనం ఇదివరకు క్లాస్లో తెలుగు పదాలతోటి హిందీ ఉచ్చారణ ఎలాగో నేర్చుకున్నాం కదా. సో అవే పదాలను ఈరోజు వాక్యం రూపంలో ఎలా మార్చాలో నేను నేర్పిస్తాను. దానికన్నా ముందు మీరు ఆ పదాలను చదివారా, వాడారా? వాడలేదనుకుంటాను. వాడండి, వాడితేనే మనం అవి నేర్చుకుంటాము. ఎందుకంటే ఎప్పుడు మనము వాడుతూ ఉండాలి. వాడుక లేనంత వరకు వాటిని మనము నేర్చుకోలేము. కావాలని మనం ఎప్పుడే కానీ ఏదైనా వస్తువు ఎప్పుడే బయటికి వెళ్తున్నాము, మై బాహర్ జా రహీ, నాకు నీళ్ళు కావాలి, నాకు ముజే పానీ చాహియే, ఇలాంటి పదాలను మనము ఆల్రెడీ నేర్చుకున్నవే కదా, వాటిని మనము వాడుతూ ఉండాలి. చిన్నపిల్లలతో వాడండి. మీకు పెద్దవాళ్ళతో మాట్లాడడానికి భయంగా ఉంటే చిన్నపిల్లలతో, మీ పిల్లలతో నాన్న నీళ్లు తీసుకురా, పానీ లేకియో బేటా, ఇలాంటి పదాలను చిన్న చిన్న వాక్యాలు చేసి వాడండి. వాడుతూ ఉంటే మీకు అలవాటు అవుతుంది, నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. మీ పిల్లలకు కూడా అమ్మో మమ్మీకి హిందీ వచ్చు అని వాళ్ళు కూడా అనుకుంటారు. సో అలాంటి పదాలను ఈరోజు వాక్యం రూపంలో ఎలా చేయాలో నేర్చుకుందామా? మరి మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా? సో చలో మరి నేర్చుకుందాం. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమంటాము? లోపలికి రండి అంటాము. లోపలికి రండి. దీన్ని హిందీలో ఎలా చెప్పాలి మనకు తెలియదు కదా. సో ఈరోజు మనం చెప్దామా? మరి ఓన్లీ వాక్యాలే నేర్చుకున్నాం కదా మేడం, మరి మేము దాన్ని సెంటెన్స్గా మార్చాలో మాకు మీరు నేర్పించలేదు అని అంటారు. అందుకని ఈరోజు మీకు సెంటెన్స్లో ఎలా మార్చాలో నేర్పిస్తున్నాను. లోపలికి రండి, అందర్. ఇక్కడ నేను మీకు అర్థం అవడానికి తెలుగు అండ్ హిందీ అని పెడుతున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే రెండు తెలుగు అక్షరాలలో ఉన్నాయి కనుక మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఇక్కడ తెలుగు అండ్ హిందీ అని పెడుతున్నాను. దాన్ని చూసి మీరు చదివి నేర్చుకొని మళ్ళీ దానిని వాడండి. ఈ సెంటెన్స్ ఏదైతే ఈరోజు నేర్చుకుంటున్నారో మీ పిల్లల దగ్గరే వాడండి. వాడినప్పుడు మీరు దాన్ని నేర్చుకోగలుగుతారు. ఓకే, లోపలికి రండి, అందర్ ఆవో. అందర్ ఆవో. ఎవరైనా రాగానే వాళ్ళు తెలియదు, వాళ్ళకి తెలుగు రాదు, ఇంట్లోకి రమ్మని చెప్పాలి. హిందీలో ఎలా చెప్పాలి? అందర్ ఆవో, ఇలా చెప్పాలి. నెక్స్ట్ వన్, నాకు ఆకలి వేస్తుంది. నాకు ఆకలి వేస్తుంది. సాధారణంగా మనము అంటాము నాకు ఆకలి వేస్తుంది అని, మన పిల్లలు కూడా అంటారు అమ్మ ఆకలి వేస్తుంది అని. సో దాన్ని హిందీలోకి ఎలా చెప్పాలో చూద్దామా మరి? ముఝే భూక్ లగి హై. ఈ పదాలు నేను మీకు ఆల్రెడీ ఇది వరకు శబ్దాలు నేర్పించినప్పుడు నేర్పించాను. ముఝే అనడాన్ని ఏమంటారు అవన్నీ నేర్పించాను. వాటితోటే మనం ఈరోజు వాక్యాలు చేస్తున్నాము. హిందీలో చూడండి, ముఝే భూక్ లగి హై. ముజే భూక్ లగి హై అంటే ఏంటి? నాకు ఆకలి వేస్తుంది. సో ఎవరైనా అంటుంటారు కదా, మనము ఆకలి వేస్తుంది అంటే ఆకలిని ఏమంటారు? భూక్ అంటాము. ఆకలిని ఏమంటాము? భూక్ అంటాము. సో ఇప్పుడు చూడండి, బయట ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్, బయట చలిగా ఉంటుంది కదా, పిల్లల్ని బయట చలిగా ఉంది అని అంటాము. సో దాన్ని హిందీలో ఎలా అనాలి చూద్దామా మరి? బయట చలిగా ఉంది, లేదా బయట చాలా చలిగా ఉంది. బయట చాలా చలిగా ఉంది. దీన్ని హిందీలో ఎలా చెప్పాలి? బయట అంటే ఇదివరకు నేను మీకు నేర్పించాను. బయట అంటే ఏంటి? బాహర్. చాలా అంటే బహుత్. చలిగా ఉంది, ఠండ్ హై. బయట బాగా చలిగా ఉంది అనడాన్ని ఏమంటారు? బాహర్ బహుత్ ఠండ్ హై. ఎందుకంటే పిల్లలు బయటికి వెళ్తూ ఉంటారు. మనం మన పిల్లలతోటి వాడదాం ఆ పదాలను. ఎందుకంటే వేరే వాళ్ళతో మాట్లాడడానికి మీకు అంత ఫ్లూయెంట్ లేదని మీరు భయపడుతూ ఉంటారు కదా. అందుకని మన పిల్లలతోనే మనం వాడామనుకోండి, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భయం అన్నది వెళ్తూ ఉంది. ఆ భయం వెళ్ళినప్పుడే మనం వేరే వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం చేస్తాము, మాట్లాడగలుగుతాము.
సో అందుకని మీరు మీ పిల్లలతోటే ఫస్ట్ మాట్లాడడానికి ప్రయత్నించండి. సో ఇలాంటి కొన్ని పదాలను మనము ఇప్పుడు మీ పిల్లల్ని నీళ్ళు తీసుకురమ్మా అని అంటాము. మీ పిల్లలు ఎవరైనా పేరు అనుకోండి, రోహన్ నీళ్లు తీసుకురా, రోహన్ నీళ్ళు తీసుకురా. రోహన్ నీళ్లు తీసుకురా దానికి హిందీలో ఏమంటారో చూద్దామా మరి. రోహన్ అంటే సేమ్ రోహన్, నీళ్ళకు బదులుగా మీరు ఇక్కడ ఏదైనా యూజ్ చేయొచ్చు, పళ్ళు పూలు ఇలాంటివి ఏవైనా యూజ్ చేయొచ్చు. పళ్ళని ఏమంటారు? ఫల్. సబ్జీ ఆల్రెడీ నేను మీకు ఇదివరకు నేర్పించాను, దూద్, సబ్జీ, తరకారీ ఇలాంటివన్నీ నేను మీకు ఇదివరకు నేర్పించాను. వాటిని మనం ఇక్కడ నీళ్లకు బదులుగా ఆ పదాన్ని పెట్టి తీసుకురా అని వాడొచ్చు. చూడండి, రోహన్ నీళ్ళని ఏమంటారు? పానీ. తీసుకురా, లే ఆవో. రోహన్ పానీ లే ఆవో అని మనము చెప్తాము. పానీకి బదులుగా రోహన్ దూద్ లే ఆవో, రోహన్ దహీ లే ఆవో, రోహన్ తరకారీ లే ఆవో, ఇలా అని మనము దీనికి బదులుగా ఏదన్నా ఒక వర్డ్ని పెట్టి మనము లే ఆవో అని మనము చెప్పవచ్చును. సో ఇలా మనము చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను తెలుగులో. లోపలికి రండి అంటే హిందీలో ఏమంటారు? అందర్ ఆవో. ఎవరైనా వస్తారు, మనం సాధారణంగా ఇప్పుడు చాలా మంది హిందీలో మాట్లాడడం ఫ్యాషన్గా నేర్చుకున్నారు. అందరూ తెలుగు వచ్చినా కూడా హిందీని వాడుతున్నారు. అలాంటప్పుడు మనం కూడా కొంచెం ప్రయత్నిద్దాం హిందీ మాట్లాడడానికి. చిన్న పదాలే ప్రయత్నిద్దాం, పెద్దవి కాకపోయినా కొన్ని చిన్న పదాలు. చూడండి, అందర్ ఆవో, నాకు ఆకలి వేస్తుంది, ముझे భూక్ లగి హై, బయట బాగా చలిగా ఉంది, బాహర్ బహుత్ ఠండ్ హై. రోహన్ నీళ్లు తీసుకురా, రోహన్ పానీ లేకే ఆవో, రోహన్ నీళ్లు తీసుకురా, రోహన్ పానీ లే ఆవో. కొన్నిసార్లు మన ఇంటికి ఎవరో వస్తారు, ఎవరో వచ్చినప్పుడు మీరెవరు అని అంటాం. దాన్ని హిందీలో ఎలా అనాలో చూద్దామా మరి. మీరు ఎవరు? మీరు ఎవరిని ఏమంటారు హిందీలో? ఆప్ కౌన్ హై. ఆప్ కౌన్ హై. ఆప్ కౌన్ హై అంటే మీరు ఎవరు. సో ఇలా మనం ఒక్కొక్క పదాలని తీసుకొని కొన్ని నీ పేరేమిటి, నీ పేరేమిటి అనడాన్ని మనం ఏమంటాము హిందీలో చూద్దామా మరి. నీ పేరు, ఇవి నేను మీకు ఆల్రెడీ నేర్పించాను. నీ పేరు ఏమిటి? तुम्हारा नाम क्या है? नाम क्या है? నీ పేరు ఏమిటి అనడానికి తుమారా నామ్ క్యా హై. సాధారణంగా అంటుంటాం నీ పేరేంటి అని, దాన్ని హిందీలోకి ఎలా చెప్పాలో తెలియదు కదా, తుమారా నామ్ క్యా హై అని అంటూ ఉంటాము. సో ఇలా మనం ఈరోజు కొన్ని నేర్చుకున్నాం కదా. ఇంకా కొన్ని కొత్త పదాలతోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం. థ్యాంక్ యూ.